హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే లంకల్పల్లిలో ఉన్న రెడ్ చెర్రీ రెస్టారెంట్కి అయితే వచ్చేసాను. ఎందుకంటే మా ఆఫీస్లో నలుగురిది ఈ మంత్ బర్త్డే ఉంది. వాళ్ళు నలుగురు కలిపి పార్టీ ఇచ్చేస్తాం, అందరూ వచ్చేయండి అని చెప్తే ఇక్కడికైతే వచ్చేసాం. కొనుక్కొని తినడానికి ఆలోచిస్తాం కానీ ఫ్రీగా వచ్చిన దానికి అయితే ఆలోచించాం కదా, అందుకే ఎగురుకుంటూ వస్తాం. మా ఫ్రెండ్స్ యాక్చువల్లీ పార్టీ ఇచ్చే వాళ్ళు ఎవరు రాలేదు, కానీ మేము తినే వాళ్ళం మాత్రం వచ్చేసాము. ముందుంటాం ఇలాంటప్పుడు. ఈ చిచ్చరపిడుగులు గుర్తున్నారు కదా, లాస్ట్ వీడియోలో చెప్పాను మా ఆఫీస్లో అక్క వాళ్ళ పిల్లలు అని చెప్పేసి. క్యూట్గా ఉంటారు ఇద్దరు. వీడి ముక్కు చూడండి ఎంత ఉందో, ఊపిరి పీలిస్తే ఇద్దరు పిల్లలు లోపలికి వెళ్ళిపెట్టున్నారు. ఇక్కడ చూడండి, ఆ మెనూ బుక్ పట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి తిప్పుకుంటూ అన్ని చదువుకొని వెళ్ళిపోతున్నాను. నేనే కాదు, మా ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కటి తీసుకొని చూడండి ఎలా చూసేస్తున్నారు ఇంట్రెస్టింగ్గా. ఆ బుక్ అంతా ఇంట్రెస్టింగ్గా చదివేసి లాస్ట్కి ఒక చికెన్ బిర్యానీ అని చెప్పేసా. ఈ పూర్ణ బ్రో అయితే అసలు క్షమించలేదు. స్టార్టర్స్లో ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు చెప్పేశారు. వీళ్ళందరూ ఏం చెప్పాలా అని ఇంకా చూస్తూనే ఉన్నారు. ఫస్ట్ అయితే లాలీపాప్ వచ్చింది, చాలా స్పైసీగా ఉంది. తర్వాత ఇది స్పైసీ ఫ్రాన్స్ అంట ఆర్డర్ పెట్టేశారు. ఇక్కడ చూస్తే నేను రెచ్చిపోయి తినేస్తున్నాను లాలీపాప్స్. పాపం మేనక్క ఫోటో అనుకొని అలా చికెన్ నోట్లో పెట్టుకొని ఉండిపోయింది. ఇక్కడ వెయిటర్ ఆవిడ అపోలో ఫిష్ తెచ్చారు. వేసేయాలా అంటే వేసేయండి కుమ్మేద్దాం అన్నట్టు ఏం చేసుకున్నాను. ఈ స్పైసీ లాలీపాప్ కాదు కానీ మూత అయితే బాగా మండిపోయింది. కాసేపు రెస్ట్ తీసుకుందామని వీడియో ఆన్ చేస్తే ఈ మీనక్క చనిపోయిన చికెన్ మళ్ళీ చస్తుందా లేదా అన్నట్టు తింటుంది స్టైల్గా. అందరూ తిండి బిజీలో పడిపోయి ఎవరినెవరు పట్టించుకోవట్లేదు. కొంచెం రెస్ట్ ఇచ్చి అలా ఒక వీడియో తీద్దామని చెప్పి నేను లేచి నించొని మరి అందరికి ఒక వీడియో తీసాను. ఇక చూడొచ్చు మా సునీతక్క వాళ్ళ పాప. ఇక్కడ అందరూ స్లోగా తింటున్నారు. అపర్ణకను అయితే అడిగేసాను ఎలా ఉన్నాయి స్టార్టర్స్ అంటే ఓకే అనేసారు. ఇక్కడ వీళ్ళు ఇంకా తరగట్లేదు. నేనైతే పట్టుకెళ్ళిపోదాం అనుకున్నాను, మళ్ళీ వెనకపడి కొట్టేస్తారేమో అని భయం వేసి వెళ్ళిపోయాను. ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకని నా ప్లేస్కి అయితే వస్తాను. నేను వీడియో తీసి వచ్చి గ్యాప్లో తందూరి అయితే వచ్చింది. ఒక్కొక్క పీస్ అయితే షేర్ చేసుకొని వేసుకున్నాము నలుగురుని. నా పక్కన కూర్చున్న మేనక్క అయితే మాత్రం ఎందుకు కూర్చున్నానో అనిపించేలా చేస్తాను. ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి గ్యాప్ వచ్చిన దానిలాగా అయితే చికెన్ పీస్ని బ్రతకనివ్వట్లేదు. కాంచనా సినిమాలో రావు గుర్తొచ్చాడు నాకు. నేనే అనుకుంటే నాకన్నా దారుణంగా తిన్నాడు మా పూర్ణ బ్రో. పాపం ఆ చికెన్ ఫీల్ అయ్యి ఉంటుంది, నేను ఆల్రెడీ చచ్చిపోయాను, నేను ఎందుకు ఇలా చంపేస్తున్నావు అనుకొని. ఇంకా స్టార్టర్స్ తినడం అయితే ముగించేసాం అందరం. బిర్యానీ కోసం వెయిటింగ్. అక్కడ చూస్తే అపర్ణక్కల పాప చాలా నీట్గా స్పూన్ పట్టుకొని తిన్నారు. చిన్నపిల్లని చూసి నేర్చుకోవాలి. కుక్కలు చీకినట్టు చీకేసాం మేమైతే చికెన్ని. తర్వాత బటర్ నాన్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము, అది వెంటనే వచ్చేసింది. ఇంకా తర్వాత కల్మీ బిర్యానీ అయితే వచ్చేసింది. వెంటనే మొగలై బిర్యానీ అయితే వచ్చేసింది. మొగలై బిర్యానీ ఇద్దరం వేసేసుకొని కల్మీ బిర్యానీలో పీసెస్ అయితే వేసుకొని ఆ బిర్యానీ వదిలేసి, పీస్ ఇంపార్టెంట్ కదా. తర్వాత అవతల వాళ్ళకైతే పంపించాము. వాళ్ళైతే షాక్ అయ్యారు, కల్మీ బిర్యానీలో పీసెస్ లేవు, బిర్యానీ మాత్రమే మిగిలిపోయింది ఏంటని. వీళ్ళ ముగ్గురు నాన్లు తినే దగ్గరే ఉండిపోయారు. ఇంకా నేనైతే ఫాస్ట్ తినేసి తొందరగానే ముగించాను. చూడొచ్చు, హ్యాండ్ వాష్ చేసుకొని మా సునీతక్కల పాప దగ్గరికి అయితే ఆడుకోవడానికి వచ్చాను. దాని చిన్న బ్యాగులో చూడండి అంత చేంజ్ దాచుకుందో, చాలా గ్రేట్ కదా. నేనైతే అడిగాను, నాకు కొంచెం ఐస్ క్రీమ్ కొనుక్కుంటే ఇవ్వా సాయి అంటే అలా 6 రూపీస్ అయితే ఇచ్చింది. నేను చిన్నప్పుడు ఎక్కడ చిల్లర కనిపిస్తే అది పట్టుకెళ్ళి పప్పలు కొనుక్కొని తినేసింది తప్ప ఎంత జ్ఞానం అయితే లేదు నాకు. తర్వాత ఈ పిల్ల దెయ్యాలు అయితే నా దగ్గరకు వచ్చారు. ఫుడ్ ఎలా ఉంది అని అడిగాను నేను. ఏం చెప్పారో ఒకసారి వినేయండి మీరే. ఫుడ్ ఎలా అనిపించింది ఇద్దరికి? బాగుందా? ఇంకా కడుపు ఖాళీ ఉందా? తింటారా? ఫైనల్లీ సోంపుతో అయితే ఫినిష్ చేస్తాము. బయటకు అయితే వచ్చేసాము. ఇక్కడ కేక్స్ లేదంటే ఏదైనా స్వీట్ తీసుకుందామని అంతా అందరు చూస్తున్నారు. ఇక్కడ చూడండి ఎన్ని కేక్స్ పెట్టేశారో, చూస్తేనే నోరు ఊరిపోయింది. మా సునీతక్క అయితే బయట నుంచే కేక్ కట్ చేసి అందరికి తినిపించేస్తుంది. అక్కడ పాప చూడండి యాక్టింగ్. పార్టీకి వచ్చి ఫొటోస్ తీసుకోకపోతే బాగోదు కదా అని చెప్పి ఒక్కొక్కరం ఒక్కొక్క సెల్ఫీ అయితే తీసేసుకున్నాము. ఇంటికి వెళ్ళే సమయం అయితే వచ్చేసింది. బాయ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గైస్. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.